ఏలూరు జిల్లాలో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందడుగు వేస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పోలవరం, ఉంగుటూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఫ్యాక్టరీల స్థాపనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, యువత ఎక్కువగా ఆదరించారని, అందరికీ మేలు చేసేందుకు కానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు జిల్లాని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తానని తెలిపాను, అంతకు మించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎంపీగా తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు ప్రజలు హై మెజారిటీగా నన్ను గెలిపడం జరిగింది. అందరికీ, ఏలూరు ప్రజలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు. ఇవాళ నేను మీ అందరికీ చెప్పిన పనులన్నీ కూడా చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ అప్పుడే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి పోలవరంలో సంబంధించి ఇప్పుడు సర్వేకి వెళ్ళారప్పుడే అక్కడ 800 ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దాని గురించి ఇవాళ సార్ని కలవడం జరిగింది. మాట్లాడితే పర్మిషన్ల గురించి చెప్తే మీరు వాళ్ళ కంపెనీ వాళ్ళని అన్నీ చేసుకోమనండి, మనం పర్మిషన్స్ చేద్దామని కూడా సార్ అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీ నెదర్లాండ్ నుంచి ఒక కంపెనీ వాళ్ళు మాట్లాడారు నాతో. ఎలక్షన్ బిఫోరే మాట్లాడాము. వాళ్ళందరూ శాటిలైట్ సర్వే చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ వారంలోనూ వచ్చే వారంలో సర్వేకి వస్తారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి సూటబుల్ అవుతే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఒక వాటర్ అవైలబిలిటీ అన్నీ కూడా సెట్ అయితే వాళ్ళు కూడా పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అది వస్తే 2800 ఉద్యోగాలు వస్తాయి. అలాగే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నూజివీడులో పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు బెంగళూరు కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు కూడా నూజివీడులో పెడతారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 300 పైన ఉద్యోగాలు వేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఈ వచ్చే సంవత్సరంలో ఈ 3 ఫ్యాక్టరీలని స్టార్ట్ చేయడానికి అప్పుడే మేము మాట్లాడుతున్నాము. అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ చెప్పాము. దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. అదేంటంటే విజయవాడలో ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లోనే ఉంది కాబట్టి స్టాప్ ఓవర్ ఎట్లా చేస్తారనేది ఇది ఉంది. బట్ నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు ఎవరు ఉంటారో వాళ్ళకి లెటర్లు వేయడం అప్పుడే ప్రిపేర్ చేసి వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చింతలపూడిలో కూడా ఒక రైల్వే లైన్ ఎప్పుడో నుంచి ఆగిపోయిన రైల్వే ఉంది. అది కూడా ఈసారి లెటర్ పెడతాను. ఈ 2 లెటర్లు రైల్వే డిపార్ట్మెంట్కి పెట్టి మా ఫాలోఅప్ ఉంటుంది దాని మీద. దాన్ని కూడా ఎంతో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి దాన్ని కూడా తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏలూరు స్పెషల్ స్టేటస్ గురించి మా టీంకి చెప్పాను. అది ఏంటి, ఎలాగ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సార్, చింతలపూడి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి ఏదైనా పరిశ్రమ వస్తుంది? అదే ఇప్పుడుకి 3 పరిశ్రమలు వాళ్ళకి, ఒకటి ఉంగటూరు వాళ్ళకి ఇది ఉంది, ప్లస్ ఒకటి ఇక్కడ పోలవరం ఒకటి నూజివీడు ఒకటి. ఈ 3 వాళ్ళకి అనుకూలంగా చూపించారు. చింతలపూడి కూడా వర్కౌట్ చేద్దామని నేను 7-8 పరిశ్రమలు తీసుకొని వద్దామని వర్కౌట్ చేస్తాను. అది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పరిశ్రమలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కరెంటు కావాలి, నీళ్లు కావాలి. ఏదైనా పరిశ్రమలకి ఇప్పుడు ఉంగటూరులో పెట్టే పరిశ్రమకి కరెంట్ కావాలి, విపరీతంగా కరెంట్ కావాలి. వాళ్ళకి అక్కడ సూటబుల్ అవుతుందని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కర్ణాటకలో ఎక్కడో షూమగ్గా దగ్గర పెట్టాలని వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కాదు అని నేను వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వస్తున్నాను. వాళ్ళకి కూడా అన్ని అనుకూలంగా ఉండాలి కదా, ఇండస్ట్రీ పెట్టేటోళ్ళకి కూడా అన్ని అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పోలవరం దగ్గర పెట్టే ఇండస్ట్రీకి వాళ్ళకి 16 లక్షల లీటర్లు ఎవ్రీడే వాటర్ కావాలి. సో అక్కడ ఉండే వాటర్, గోదావరి వాటర్లో వాళ్ళకి ఏమైనా సూటబుల్ అవుతుందని వాళ్ళు చెక్ చేస్తున్నారు. అప్పుడే ఫీల్డ్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అన్నీ కూడా వాళ్ళకు కూడా పరిశ్రమలకి వాళ్ళకి సూటబుల్ అవ్వాలి కాబట్టి ఆ రకంగా చింతలపూడిలో కూడా ఏ పరిశ్రమ వాళ్ళకి సూటబుల్ అవుతుందో చూసి అది కూడా వర్కౌట్ చేస్తాం. నాకు తెలిసి పవర్ ప్లాంట్కి సూటబుల్ అవుతున్నట్లు కనబడుతుంది చింతలపూడి. చూద్దాం, పవర్ ప్లాంట్లు కూడా మన రాష్ట్రంలో చాలా వరకు రావాల్సినట్టు ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్లు ఏమైనా ఒక పవర్ ప్లాంట్ మన దగ్గర కూడా చింతలపూడిలో పెట్టడానికి వర్కౌట్ చేద్దాం. అది కరెక్ట్గా నేను చెప్పట్లేదు, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కదా ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ముందు మాట్లాడినట్టు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు ఏమేమి పనులు చూసి మాట్లాడదాం. ఈసారి ఏలూరులో నేను ఏమేమి చెప్పాను, ఎందుకంటే
ఏలూరులో నేను అందరి దగ్గర ఒక నమ్మకం సాధిస్తే చాలు అనేది నా ఇంటెన్షన్. వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతాను. ఆ రకంగానే నేను ప్లాన్ చేస్తాను, ఆ రకంగానే పనులు చేస్తాను అని అందరికీ తెలుపుకుంటాను.